ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం మత్తయి సువార్త 8వ అధ్యాయం బైబిల్ స్టడీలో 2 అంశాల గురించి మనం నేర్చుకుంటాం. 8వ అధ్యాయంలో గత వారంలో మనము శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసాము. పాపపు కుష్ఠరోగం నుంచి విడిపించబడిన ఒక వ్యక్తిని కూడా మనం చూసాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, శతాధిపతి యొక్క విశ్వాసం మనకుందా అని ప్రశ్నించుకున్నాం. పాపం నుండి కుష్ఠరోగంతో ఉన్న ఒక వ్యక్తి విడిపించబడి ప్రభువుకు సాక్షిగా బ్రతికి ఉండగా, పాపం అనే కుష్ఠతో బ్రతుకుతున్న మనల్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన అమూల్యమైన రక్తాన్ని చిందించి విడిపించగా మనం ఆయనకు సాక్షులుగా బతుకుతున్నామా అనే ప్రశ్న కూడా మనం వేసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, 23వ వాక్యం నుంచి మనం చదువుకుంటే, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడిను. అప్పుడు ఆయన నిద్రించుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షింపమని చెప్పి ఆయన లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుని వెంబడిస్తున్న, కొన్ని సంవత్సరాలుగా ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడిస్తున్న శిష్యుల యొక్క జీవితాల్లో వాళ్ళు గలిలయ సముద్రంలో వెళుతున్నప్పుడు అలలు రేగాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన తుఫాన్ లేచింది. వారు ఉన్న దోణి అలల చేత కొట్టబడుతుంది. ఎప్పుడు మునిగిపోతామో అనేది వాళ్ళు భయపడుతూ ఉన్నారు. బ్రతుకుదామన్న ఆశ వారిలో పోయింది. అయితే ఈ చోట గమనించాల్సింది ఏంటి? మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశాంతంగా ఆయన అమరమున ఆయన తలవాల్చి ఒక రకంగా ఆయన పూర్తిగా రెస్ట్లో ఉన్నాడు. ఆయన పూర్తి విశ్రాంతిలో ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్రాంతిలో ఉన్నాడు. శిష్యులేమో కలవరాలు పడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తునందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచిన వారు కలవరాల మధ్యలో కూడా కలవరాలు వాళ్ళ జీవితంలో కలిగినప్పటికీ కూడా వాళ్ళు నెమ్మదిని, హృదయ సంబంధమైన నెమ్మదిని అనుభవిస్తూనే ఉంటారు. అయితే కొంతమంది వారి యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి కలవరాల మధ్యలో కొనసాగుతూనే ఉంటారు. ఈ రోజున ఎందుకు ఈ ఉదాహరణ ప్రభు మనకి ఇస్తున్నాడంటే, తుఫానులు వస్తాయి, పెనుగాలులు వస్తాయి, అలలు వస్తాయి, కొడతాయి. కానీ దేవుని యొక్క మాట మీద నిలబడి గనక ఒక వ్యక్తి ఉండగలిగితే అతడు బండ మీద కట్టబడిన ఇల్లులాగా ఉంటాడు. కాబట్టి అతడు స్థిరుడిగా ఉండగలుగుతాడని లేఖన భాగం సెలవిస్తుంది. ఈ చోట ప్రభు వారి యొక్క అల్ప విశ్వాసాన్ని, వారి యొక్క విశ్వాసహీనతని గద్దిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఇప్పుడు చిన్న విషయాన్ని కూడా మనం నేర్చుకుంటే, ఇంచుమించుగా సముద్ర మట్టానికి 212 మీటర్ల కంటే దిగువ ఉన్నది గలిలయ సముద్రం. ఆ చుట్టూ కూడా మౌంటైన్ రేంజెస్ ఉంటాయి. ఆ మౌంటైన్ రేంజెస్ మధ్యలో నుంచి వచ్చే గాలి వలన గలిలయ సముద్రంలో మంచినీటి సరస్సు. అది సముద్రం కూడా కాదు, అది సరస్సు. అది జస్ట్ 13 మైల్స్ అండ్ 8 మైల్స్, 13 into 8 మైల్స్ దాని యొక్క విస్తీర్ణం. అంటే 13 into 8 మైల్స్ అనమాట. కాబట్టి ఇంచుమించుగా 122 స్క్వేర్ మైల్స్ ఐ థింక్. అది సరస్సే, అది మన దగ్గర ఉండే చెరువు లాంటిది. కాకపోతే అది మంచినీటి సరస్సు. ఇజ్రాయేల్కి అందరికి మంచినీటిని అందించే సరస్సు అదొకటే. కానీ దానికి కిన్నెరెత్తు మన తెలుగు బైబిల్లో ఉంటుంది. గెన్నే సరస్సు అని అంటారు. గలిలయ సముద్రం అని కూడా అంటారు. కిన్నెరేత్ అన్న, గెన్నే సరత్ అన్న, గలిలయ సముద్రం అన్న ఒకటే. అక్కడ మౌంట్ ఆలివ్స్, అదేవిధంగా గోలాన్ హైట్స్ నుంచి వచ్చే ఆ మౌంట్ హెర్మోన్, గోలాన్ హైట్స్ ఆ ప్రాంతం నుంచి వచ్చే ఆ కొండల మధ్యలో ఆ రిఫ్ట్, ఆ కొండల మధ్యలో ఉన్న గ్యాప్ నుంచి వచ్చే గాలి వల్ల గలిలయ సముద్రంలో ఎక్కువ తుఫానులు చెలరేగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు వస్తాయో కూడా తుఫానులు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ యొక్క పతనమైపోయిన సమాజంలో ఉన్నాం. యుగ సంబంధమైన దేవత పరిపాలిస్తున్న సమాజంలో మనం ఉన్నాం. కనుక మన జీవితాల్లో కూడా ఎప్పుడు తుఫానులు వస్తాయో, పెనుగాలు వస్తాయో మనకు తెలియదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ యొక్క ఉదాహరణ ద్వారా చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, పెను తుఫానులు, పెనుగాలులు వచ్చినప్పటికి కూడా నా శిష్యులు కంగారు పడ్డారు, కానీ నా వెంట తిరిగిన నా శిష్యులు కంగారు పడ్డారు. కానీ మీ కొరకు రక్తం చిందించి మిమ్మల్ని శుద్ధీకరించిన, నన్ను నమ్మిన మీరు, రోమా 5:1 ప్రకారం విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడిన మీరు, మీ కొరకు నేను పాపపు ముద్దయ్యాను, స్వరూపమైన సొగసైన లేనివాడిగా మారాను. నేనున్నాను, నేను చేస్తాను.
మీరు కంగారు పడకండి, మీ హృదయములు కలవరపడనీకండి, నేను సెలవిచ్చాను కదా. మీరు నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉంటాను. మీరు నాలో ఉంటే నేను మీలో ఉంటాను. మీ మనస్సు నా మీద ఆనుకుంటే మిమ్మల్ని పూర్ణ శాంతి గలవారిగా నేను కాపాడతాను. కనుక ఆయన ఈరోజు మనతో చెప్తున్న మాట ఏంటంటే, జీవితంలో తుఫానులు ఏ రూపంలోనే రావచ్చు. అది అనారోగ్యాలు కావచ్చు, లేకపోతే పిల్లల ద్వారా సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, సంఘంలో విశ్వాసుల సమస్య కావచ్చు, సంఘ సేవకుడి సమస్య కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా, ఏ తుఫాను వచ్చినా, ఏ పెనుగాలు వచ్చినా, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తుఫానుని పెనుగాలిని అనసగలిగిన దేవుణ్ణి నేను మీకు తోడుగున్నాను, నేను కొనుకను నిద్రపోను అనే విషయాన్ని మీరు గుర్తించండి అని ప్రభువు మనల్ని హెచ్చరించడం కోసమే, మనకు తెలియజేయడం కోసమే ఈ ఉదాహరణ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి 107వ కీర్తన 29వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, 107వ కీర్తన 29వ వాక్యం. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. 28వ వాక్యంలో, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను, అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుడు తుఫానును అణచగలిగిన వాడు, పెనుగాలుల్ని అణచగలిగిన వాడు. దేవుడు మన పక్షంగా ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేదాకా మిమ్మల్ని నన్ను విశ్రమించనీయడు. మనం దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ రోజుతో నా జీవితం అయిపోయింది అని ఎవ్వరు అనుకోవాల్సిన అవసరం లేదు. దేవునికి మనందరి మీద ఒక ప్రణాళిక ఉంది, మన పిల్లల మీద ఒక ప్రణాళిక ఉంది, మన పిల్లల మీద కూడా ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఒక ప్రత్యేకమైన ప్రణాళిక మన మీద ఉంది. ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరి మీద కూడా ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక నెరవేరే వరకు కూడా ఆయన మనల్ని విశ్రమించనీయుడు, మనల్ని విడిచిపెట్టడు. ఈ మాట కనుక మనం గుర్తుంచుకుంటే, ఈ 107వ కీర్తన 29, 28, 30 వాక్యాలు రాయబడింది. ఆయన తుఫానుని అణచగలిగిన దేవుడు, శ్రమల్లో తాళలేక మొరపెట్టినప్పుడు సహాయం చేయగలిగిన దేవుడు. ఆయన నిమ్మళపరచగా వాళ్ళు సంతోషపడ్డారు, ఇశ్రాయేలు సంతోషపడ్డారు. వారు కోరిన రేవుకు వారిని నడిపించిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, మనం ఆశించినది అన్నీ నెరవేరకపోయినా, దేవుని చిత్తానుసారముగా మనం ఆశించింది తప్పనిసరిగా మన దేవుడు నెరవేరుస్తాడు. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడు. ఈ మాట సత్యం. బైబిల్ ఈ మాటలన్నీ మనకు తెలుసు. ఈ శిష్యులకు కూడా తెలుసు. పాత నిబంధన శిష్యులకు తెలియకపోవడం అంటే ఏం లేదు. పాత నిబంధనలో కోరిన రేవుకు నడిపించిన దేవుడు వాళ్ళకి తెలుసు. తుఫాను నెమ్మలిపరిచిన దేవుడు తెలుసు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు గురించి కూడా తెలుసు. ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సంగతి కూడా వాళ్ళకి తెలుసు. కానీ తెలిసినా కూడా వాక్యాన్ని వారు నమ్మక కలవరపడ్డారు. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని మనం నమ్మకపోతే, విశ్వసించకపోతే ఖచ్చితంగా మన జీవితంలో కలవరాలు వస్తాయి. విశ్వసిస్తున్నామా లేదా అనేది ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న. యేసుతోనే ఉన్న శిష్యులు, యేసుతోనే నడిచిన శిష్యులు విశ్వసించలేకపోయారు. ఎప్పుడైతే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డారో, పరిశుద్ధాత్మ అభిషేకం వారికి వచ్చిందో, ఆ రోజు నుంచి ప్రభువు కొరకు ప్రాణత్యాగం చేయటానికి కూడా సిద్ధపడ్డారు. ఈరోజు మీరు నేను ఎవరమో తెలుసండి? యేసు రక్తంతో కడగబడిన వారు. శిష్యులు కడగబడలా. మీరు నేను ఎవరో తెలుసండి? ఈ రోజున పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. ఆ యొక్క దోణిలో, ఆ పడవలో ఉన్న శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు కాదు. ఈ రోజున మనము నింపబడిన వాళ్ళం. వాళ్ళు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో నింపబడ్డారు, ఆ రోజు నింపబడలా. ఈరోజు మనం పరిశుద్ధాత్మతో నింపబడిన వారము. మనం చిన్న విషయాన్ని కలవరపడుతున్నామా? నా ప్రభు నాకు తోడుకున్నాడు, నరమాత్రుడు నన్ను ఏమి చేయగలడు, ఏది కూడా నాకు నష్టం జరగదు, నా ప్రభు ఖచ్చితంగా నా మీద ఉన్న ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు, నన్ను ఎంత సేవ చేయించాలో అంత చేయిస్తాడు.
నేను ఎన్ని ప్రసంగాలు చేయాలో అన్ని ప్రసంగాలు చేయిస్తాడు. నేను ఎన్ని మందిరాలు కట్టాలో అన్ని మందిరాలు కట్టిస్తాడు. నేను నా పిల్లల్ని ఎలా పెంచాలో అలా పెంచేటట్లుగా చేస్తాడు. నా పిల్లల్ని దేవుడు ఏ స్థాయికి నడిపించాలనుకున్నాడో ఆ స్థాయికి నడిపిస్తాడు. నాకు స్వస్థత ఆయన ఇస్తాడు. నేను సజీవుడినై ప్రభు కార్యాలు ప్రకటిస్తాను. ఈ విశ్వాసం మనలో లేదు అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిపూర్ణంగా నమ్మగలిగిన స్థితిలో లేమని అర్థం. ప్రభు మన అవిశ్వాసాన్ని బాగు చేయాలని ఆశపడుచున్నాడు. 121 కీర్తనలో కీర్తనగాడు అంటాడు, కొండల తట్టు నాకు కన్నులెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదములను తొట్టిల్లదీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. శిష్యులు వచ్చి అంటున్నారు, మేము నశించిపోతున్నాము, నీకేం దిగులు లేదా, మమ్మల్ని కాపాడవా అని అడుగుతున్నారు. కానీ వాళ్ళకి ఈ వాక్యం మీద కూడా నమ్మకం లేదు. మన దేవుడు కునకుడు నిద్రపోడు. సహాయము కొండలు తట్టి ఎత్తితే సహాయం రాదు. దేవుని వైపు కనుక మనము మన తల ఎత్తి ప్రార్థన చేసినప్పుడు మనకు సహాయం వస్తుంది. మన దేవుడు కునికేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. మన దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉండే దేవుడని దేవుణ్ణే ధోనిలో పెట్టుకొని కలవరపడ్డారండి వాళ్ళు. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్న మన జీవితంలో దేవుడు ఎక్కడున్నాడు తెలుసండి? మన ఇంట్లో లేడు, మన హృదయంలో ఉన్నాడు. నమ్మిన ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభు నివాసం చేస్తాడు. అందుకే యోహాను సువార్తలు అంటాడు 16వ అధ్యాయంలో, నేను మీతో ఉంటాను, మీలో ఉంటానంటున్నాడు. పరిశుద్ధాత్ముడట మనతో ఉంటాడట. ఆయన సంపూర్ణంగా ఆహ్వానిస్తే మనలో ఉంటాడట. మన హృదయంలో ఇంకా చెత్త చెదారం ఉంటే ఆయన మనలో ఉండలేడు. మన హృదయంలో ఉన్న చెత్త చెదారాన్ని అంతా తీసేసుకొని, మన హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకొని సంపూర్ణంగా ప్రభు విడిచిపెట్టేసి ప్రభు అయిన యేసుని హత్తుకుంటే ప్రభు మన హృదయంలో నివాసం చేస్తాడట. నాలో నివసించుచున్న దేవునికి స్తోత్రం అంటాడు. ఈ రోజున కొత్త నిబంధనమైన భక్తులమైన మనకు దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడంటే, నా పక్కన లేడు, ఆయన నాలో ఉన్నాడు. ఆమెను హల్లెలూయా. నాలో ఆయన ఉన్నప్పుడు నేను కలవరపడాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో కలవరాలు వస్తాయి. అప్పుడు ఏం చేయాలండి? మేము ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఆయన వాక్యాన్ని ఈ విధంగా విన్నప్పుడు ఖచ్చితంగా నా ప్రభు కలవరం నుంచి విడిపిస్తాడు. అవును కదా, నేను చేసే తప్పు కదా, నేను ఇంత అధైర్యం నాకు రాకూడదు కదా. ఒక అన్యుడి ద్వారా కూడా మాట్లాడతాడండి ప్రభు. నా జీవితంలో అన్యుల ద్వారా చాలాసార్లు మాట్లాడాడు ప్రభు. ఒక అన్యుడు నాతో అంటాడు, మీరు దేవుణ్ణి ప్రకటిస్తున్నారు కదా, మీ దేవుడు చెప్పిన మాటనే ఈ విషయంలో ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారని అడిగాడు ఒక అన్యుడు నన్ను. ఈ విషయంలో మీ దేవుణ్ణి విశ్వసించే విషయంలో ఈ పాయింట్లో మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? నిజమే, ఒక అన్యుడి ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు. అవును కదా, ఒక అన్యుడు, యేసు ప్రభు తెలియనోడు నాతో మాట్లాడాడు. నా ప్రభు నన్ను ఎక్కడ గద్దించాలో, ఎక్కడ హెచ్చరించాలో, ఎవరి ద్వారా సరిచేయాలో కూడా సరిచేస్తుంటాడు. మిమ్మల్ని నన్ను కూడా ఈరోజు సరిచేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఎవరో తెలుసండి? సమాధానం ఇచ్చే దేవుడు. ఆయన సమాధానపు రాజు. ఆయన తుఫానుల్ని, పెనుగాలుల్ని అణచగలిగిన వాడు. ఆయన ఎప్పుడు కూడా వర్రీ కాడండి, దిగులు పడ్డం. ఆయన కలవరపడ్డ కనుకనే మీరు కలవరపడొద్దని చెప్పాడు. శిష్యులు అడుగుతున్నారు 4వ అధ్యాయం మార్కు సువార్త 38వ వాక్యంలో, మేము మునిగిపోబోతుంటే నీకు చింత లేదా అని అడుగుతున్నారు ఆయన్ని. మేము చచ్చిపోతుంటే నీకు చింత లేదా అంటున్నారు. మత్తయి సువార్త 8:25లో కూడా అదే మాట అంటున్నారు. ప్రభువా, మేము నశించిపోతున్నాం, నీకు దిగులు లేదా అంటున్నాడు. యేసు ప్రభుకి ఎందుకు దిగులు ఉండదండి? మనం నశించి నిత్య నరకాగ్నికి పోవటం ఇష్టం లేకనే కదండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వాక్యాలు రాయబడినట్లుగా, పరలోకంలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మానవాళి కొరకు అమూల్యమైన రక్తాన్ని చిందించడానికి తను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడండి ప్రభు. ఎందుకు ప్రభు నీకు ఈ కర్మ అంటే హెబ్రీ 2:14 అంటాడు. హెబ్రీ 2:14 అంటాడు, పాపపు దాసత్వం నుండి, మరణ భయము నుండి నా ప్రజల్ని విడిపించాలనే నా ఆశ. నిత్య నరకాగ్నికి పోకుండా నా ప్రజల్ని కాపాడాలన్నదే నా కోరిక. నీ అల్టిమేట్, నీకున్న ఒకే ఒక లక్ష్యం ఏంటి ప్రభు అని ప్రభుని అడిగితే
ఆయన చెప్పే సమాధానం ఏంటి తెలుసా? నా పోలికగా సృష్టించబడిన నా ప్రజలు నిత్య నరకాగ్నికి పోకూడదనేది నా కోరిక. అందుకే నా రక్తాన్ని, ఆఖరి రక్త బొట్టు కూడా దారబోసానంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత ప్రేమ ఆయనకి మన మీద. వీళ్ళు అడుగుతున్నారు, మా మీద నీకు కనికరం లేదా, మేము నశించిపోతున్నాం అంటున్నారండి. యేసు ప్రభుని వెంబడించే శిష్యులే ఈ రోజున ఎన్ని సంవత్సరాలైంది మనం యేసు ప్రభువు నమ్ముకొని, మన నోటి నుంచి వచ్చే మాట ఏంటని ప్రభు ఈ రోజున మనల్ని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వాళ్ళరా, కీర్తనల గ్రంథం 89వ కీర్తన 9-10 వాక్యాల్లో కూడా ఒక మాట రాసి ఉంది. మీ తర్వాత చూడండి. ఆయన ఎగిరెగిరి పడుతున్న ఏమండి గాలుల్ని, అలల్ని అణచగలిగిన వాడు ఆయన. ఎంత ఎగిరిపడినండి, ఎంతైనా ఎగిరిపడినా వాటిని అణచగలిగిన వాడు ప్రభు. 120వ కీర్తన 1-2 వాక్యాలు అంటున్నాడు కీర్తనకారుడు, నేను నా శ్రమల్లో యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చినని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. కీర్తన గ్రంథం 46:2లో ఆయన అంటున్నాడు, దేవుడు నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, నేను పొరపాటును కూడా దేనికి భయపడను. నేను ఎవరినంటే మహోన్నతుని చాటున నివసించువాడను, సర్వశక్తిని నీడన విశ్రమించువాడను. నా శరణు 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 ఎవరంటే ఏసే. ఇంకో శరణు కాదు, ఏసయ్య శరణం ఏసయ్య శరణం అని పాడుకోవాలి మనం. ఎందుకంటే ఆశ్రయించదగినవాడు ఆయన, పరిశుద్ధుడు ఆయన జీవితం పరిశుద్ధం, అపవిత్రమైన బ్రతుకు కాదు అతనిది. నా యేసు ఆశ్రయించదగిన దేవుడు ఆయన. ఆయన ఆశ్రయించి వారు బ్రతుకుతారు. యేసయ్య నీవే శరణం. మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తు నీడన విశ్రమించువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి విశ్రాంతిని మనం అనుభవించగలిగితే తప్పనిసరిగా మనం పొరపాటును కూడా కలవరపడే అవకాశం లేదు. ఎందుకు శిష్యులు కలవరపడ్డారంటే ఆయన వాక్యం ఎడల, ఆయన వాక్యం మీద పరిపూర్ణమైన నమ్మకం లేకపోవటం వల్ల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటున్నారు? మేము నశించిపోతున్నాం, మా మీద నీ కనికరం లేదా అంటున్నారండి. కానీ దేవుడు ఎవరో తెలుసండి? 2 కొరింథీ 1:3-4 వాక్యాల ప్రకారం దేవుడు కనికరము గల తండ్రి, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కంపాషన్. వీళ్ళు అడుగుతున్నారు, మా మీద కనికరం లేదా నీకు, మునిగిపోతున్నాం మేమంటున్నారు. పడుకొనున్న యేసు ప్రభువుని లేపి. వీళ్ళు మునిగిపోవడానికి కారణం వీళ్ళ అపనమ్మకం అనే సంగతి గుర్తించలా. ఇన్ని వాక్యాలు వాళ్ళకి తెలిసినా కూడా మా అపనమ్మకం వల్ల మేము మునిగిపోతున్నామని గుర్తించట్లా. ఈ రోజున మనం కూడా గుర్తించలేకపోతున్నాం. ఎక్కడో నా అపనమ్మకమే నన్ను ముంచుతుంది అని మనం కూడా గుర్తించలేకపోతున్నాం. శిష్యులు కూడా గుర్తించలా. వాళ్ళు మనం ఒకే రూట్లో ఉన్నాం. మరి వాళ్ళకి మనకున్న ప్రత్యేకత ఏంటి తెలుసండి? మనకున్న స్పెషాలిటీ, మనం క్రీస్తు రక్తంతో కడగబడ్డాం. నెంబర్ 2, మనం ఈ రోజున పరిశుద్ధాత్ముడు మన హృదయంలో నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడా నాలోకి రమ్మంటే ఆయన వచ్చి మన హృదయంలో నివసిస్తున్నాడు. మనం శిష్యుల కంటే ఇంకా నమ్మకస్తులకు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకా ధైర్యంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. యోబు భయంకరమైన శ్రమల గుండా వెళ్ళాడు. కానీ యోబు ఎక్కడ కూడా నిరీక్షణ కోల్పోలా. 19వ అధ్యాయం 25వ వాక్యంలో యోబు గ్రంథంలో అంటాడు, నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు. నా విమోచకుడు సజీవుడు. చూడండి, అన్ని శ్రమల మధ్యలో కూడా ఆయన సాక్ష్యం ఏంటి తెలుసా? నా విమోచకుడు సజీవుడు. అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయం 21వ వాక్యంలో 14 రోజులు నక్షత్రాలు కనపడలేదు, సూర్యుడు కనపడలేదు. ఏది పగలో ఏది రాత్రో అర్థం కావట్లా. లోకా భక్తుడు అంటున్నాడు, బ్రతుకుదుమన్న ఆశ మాకు లేదు అంటున్నాడు. కానీ పౌలు గారు అంటున్నాడు, అయ్యలారా మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నేల రాలదు. మనమందరం బతకబోతున్నాం. నేను రోమా పట్టణానికి వెళ్ళి సాక్షిగా ఉండబోతున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? దేవుని వాక్యం మీద వారికి ఉన్న పరిపూర్ణమైన విశ్వాసం. అందుకే పౌలు గారు రాస్తాడు 1 కొరింథీ 13లో, నిరీక్షణ కలిగి ఉండండి అని రాస్తాడు. ఏంటా నిరీక్షణ తెలుసండి? హెబ్రీ 11:6లో, దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు కనికరం చూపించలేదా? లూకా సువార్త 7వ అధ్యాయంలో నాయని విధవరాలు ఏడుస్తుంటే ఆమె కన్నిటిని చూసి కనికరపడి కుమారుని పాడెముట్టి వాడిని మరణం నుంచి లేపాడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 40-41లో ఒక కుష్ఠవ్యాధిగ్రస్తుడు వచ్చి
దావీదు కుమారుడా ప్రభువా నన్ను కరుణించు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటే అక్కడ రాసి ఉంది మార్కు సువార్త 1వ అధ్యాయంలో, యేసు వాని మీద కనికెర పడి వానిని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మన్నాడు. ఈరోజు కూడా దేవునికి మనందరి మీద ఎంతో కనికరం ఉందండి. డీపర్ కంపాషన్ ఉంది మన మీద ఆయనకి. ఆయన కనికరాన్ని మనం గుర్తించలేకపోతున్నాం, అంతే తేడా. ఆయన కనికరము గల తండ్రి ఆయన కనికరాన్ని మనం గుర్తించగలగాలి. ఆయన కనికరము గల దేవుడిని మనం నమ్మగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏ సహోదరి సహోదరుడా, తుఫానులు పెనుగాలులు అలలు కొట్టినప్పటికి కూడా నా ప్రభువు కనికర స్వరూపిణి, ఆయన తుఫానుల్ని పెనుగాల్ని అణచగలిగిన వాడని, ఆయన నమ్మదగిన వాడని, ఆయన కోరిన రేవుకు నన్ను చేర్చేదాకా నిద్రపోడని విశ్వసించగలిగితే ప్రభు మన పక్షంగా అద్భుతం చేయడానికి ఈరోజు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజున వాళ్ళ అవిశ్వాసాన్ని ప్రభు బాగు చేసి తుఫానుని గద్దించగా, గాలిని గద్దించగా అది నెమ్మళమైంది. వాళ్ళు సంతోషపడ్డారు. మన జీవితంలో కూడా చెలరేగుతున్న గాలుల్ని, తుఫానుల్ని, అలల్ని ఆయన అణుస్తాడు. తప్పనిసరిగా వాటిని నెమ్మళం చేస్తాడు. నమ్ముదాం, అద్భుతాన్ని ప్రభు దగ్గర నుంచి చూద్దాం. 2వ టాపిక్లోకి మనం వెళ్తే అదే 8వ అధ్యాయంలో 28వ వాక్యంలో మనం చూస్తే, ఆయన గల్లయ సముద్రాన్ని దాటాడు, గదరేనీయుల దేశమునకు చేరగా 2 మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చారు. వారు మిగుల ఉగ్రులైనందున ఆ మార్గాన ఎవరు వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళు అంటున్నారు, ఆ దయ్యాలు పట్టినోళ్ళు, దేవుని కుమారుడా నీతో మాకేమి, కాలం రాకమునిపై మమ్మల్ని బాధించుటకు వచ్చితివా? దయ్యాలకు తెలుసు తమకు ఒక కాలం ఉందని. దయ్యాలకు బాగా తెలుసు తాము ఎల్లకాలం ఈ భూమి మీద ఉండలేము అనే సంగతి. దయ్యాలు ఎవరో కాదండి, పడిపోయిన దేవదూతలు. లూసిఫర్ యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఒక ప్రధాన దూత దేవునికి వ్యతిరేకంగా గర్వించి తనతో పాటు 1/3 ఆఫ్ ది ఏంజల్స్, 1/3 వంతు దేవదూతల్ని తనతో పాటు తీసుకొని వచ్చాడు. దేవుడు వాడితో ఏకీభవించిన వాళ్ళందరినీ పడగొట్టాడు దేవుడు. వాళ్ళు ఎక్కడ పడ్డారంటే యెషయా 14లో అగాధంలో పడిపోయారని రాసింది. ఎహెజ్కేలు 28లో కూడా అదే మాట ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దయ్యాలు ఎవరో కాదు, చచ్చిపోయిన వాడు ఎవడు దయ్యం కాడండి. విగ్రహారాధికుడు చనిపోయినా దయ్యం కాదు, చాలా తప్పది. పలానోడు బట్టాడు అని కుటుంబ పరువులు తీస్తారు పల్లెటూళ్ళలో. చచ్చిపోయిన వాడు పేరును ఉపయోగించుకుంటారు ఈ పడిపోయిన దేవదూతలు. వీళ్ళు ఎక్కడున్నారో తెలుసండి, వీళ్ళు సంచరిస్తుంటారు. వీళ్ళది కూడా ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి బాడీ ఉండదు. వీళ్ళు ఎక్కడికైనా టికెట్ లేకుండా ప్రయాణం చేయగలరు. అయితే కొంతమంది దేవదూతలు ఇప్పటికీ అగాధంలో బంధించబడి ఉన్నారు. పడిపోయిన దేవతల్లో కూడా బహు చెడ్డ దేవదూతలు ఉన్నారట. మళ్ళీ వాళ్ళలో కూడా 2 క్లాసెస్ ఆఫ్ ఏంజల్స్ ఉన్నారు. దేవదూతలు పడిపోయారు. పడిపోయిన వాళ్ళలో మళ్ళీ 2 గ్రూపులు. ఒకటేమో దేవదూతల్లో విపరీతంగా చెడ్డోళ్ళు, విపరీతంగా చెడ్డవాళ్ళనట దేవుడు బిళములో బంధించి ఉంచాడని 2 పీటర్ 2nd చాప్టర్ 4th వర్స్లో రాయబడింది. 2 పీటర్ 2nd చాప్టర్లో మీరు చదువుకుంటే దుష్టులైన దేవదూతల్ని ఆయన సంఖ్యలతో బంధించి పెట్టాడంట. వాళ్ళకు బయటకు వచ్చే అవకాశం లేదు. ఈ చెడిపోయిన వాళ్ళలో కూడా కొంచెం మంచోళ్ళు ఉన్నారు. మళ్ళీ పడిపోయిన వాళ్ళలో కొంచెం మంచోళ్ళు. ఎందుకంటే మందు తాగడండి, భార్యను కూడా ఏమండండి, అప్పుడప్పుడు సిగరెట్ తాగుతాడండి అంటారు కదా క్రైస్తవులు కూడా చాలా మంది. అంటే క్రైస్తవుడే కానీ, చెడ్డ క్రైస్తవుడే కానీ కొంచెం బెస్ట్ క్రైస్తవుడు. ఆ రకంగా పడిపోయారు దేవదూతలు, దయ్యాలు వీళ్ళు. వీళ్ళు కూడా కొంచెం మంచి దయ్యం, చెడ్డ దయ్యం. ఈ భ్రష్ట్ లైన్ వాళ్ళు మరీ చెడ్డ వాళ్ళని ఆయన బిళములో బంధించి ఉంచాడు ఉగ్రత కొరకు. వాళ్ళకు బయటికి వదిలే అవకాశం లేదు. ఇంకా కొన్ని కోట్ల దేవదూతలు, ఎంతమందో తెలియదు, 1/3 ఆఫ్ ది ఏంజల్స్ పడిపోయారు. ఈ కొంతమంది దేవదూతలు దయ్యాలుగా మారి తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు భూమి మీద. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మీరు చూడవచ్చు, 1/3 వంతు మంది దేవదూతలు పడిపోయారనే సంగతిని మనం చూడవచ్చు. వీళ్ళు ఫాలెన్ ఏంజల్స్ అనమాట. పడిపోయిన దేవదూతలే దయ్యాలు.
ఈ దేవదూతలు మనిషికి పడితే ఎలా ఉంటుందో వాడి పరిస్థితి అండి, ఈ దయ్యాలు పడితే ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు. ఇక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒకడే కనపడతాడు. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసండి, తమను తాము గాయపరుచుకుంటున్నారు. రాళ్ళు తీసుకొని ఎవరినో కొడతారు అనుకుంటే వాళ్ళనే కొట్టుకుంటున్నారు. వాళ్ళ వస్త్రాలనే చినిగిపోయాయి, వాళ్ళు దిగంబరులు అయ్యారు, వాళ్ళ కుటుంబ పరువు అంతా పోతా ఉంది. కానీ వాళ్ళు కాదు కదండి చేసుకునేది, వాడిని పట్టిన దయ్యాలు ఆ పని చేపిస్తున్నాయి. ఈ రోజున కొంతమంది తాగి చెడిపోతుంటారు, రోడ్ల మీద పడుతుంటారు. కొంతమంది వాడి తప్పు కాదండి, వాడిని పట్టిన తాగుబోతు దయ్యం తప్పు. కొంతమంది ఎంత చెప్పినా వినకుండా ఏమండి భార్యను కాకుండా ఇష్టానుసారంగా తిరుగుతుంటారండి. వాడి జీవితం పతనం అయ్యేదా వాడికి అర్థం కాదండి. కారణం అది వాడి తప్పు కాదు, వాళ్ళ అమ్మ తప్పు కాదు, వాళ్ళ నాన్న తప్పు కాదు, వాడిని పట్టిన దయ్యం తప్పు. కొంతమంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటారు. ఏ రకమైన పాపమైనా సరే జీవితాలు పాడు చేసుకుంటుంటారు, పిల్లల్ని పాడు చేస్తారు, కుటుంబాన్ని పాడు చేస్తుంటారు. మనం గుర్తుపట్టాల్సిందంటే వాడిని దయ్యం పట్టింది అనమాట. ఆ దయ్యం నుంచి వాడు విడిపించబడాలంటే ఒకే ఒక మార్గం, వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. రావాలంటే ఏం చేయాలి మీకు తెలుసు కదండి. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో వస్తుంది. ఒకడు అలాగే పట్టి పక్షవాయు వచ్చి పడిపోయినాడు. 4 స్నేహితులు యేసుప్రభు దగ్గర వాడిని తెచ్చారు. ఈ రోజున అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళలో మనం ఏం చేయాలంటే, వాడు చెప్తే మనం చెప్పిన రాడు. వాడి కొరకు కనికరం గలవారు ధన్యులు అన్నాడు కదండి. మన ప్రభు కనికరం గలవాడు కదా, మనం కూడా కనికరం కలిగి ఉండాలి. మనం కనికరంతో ప్రార్థిస్తే ఆ వ్యక్తి కొరకు, ఆ కుటుంబం కొరకు తప్పనిసరిగా వారు ఒక రోజున ప్రభు దగ్గరికి వస్తారు. నాశనమైతే అయిపోయాళ్లే, మన కులం కాదు, మన గోత్రం కాదు, మనకేం సంబంధం, కొట్టుకొనేయండి, సావనేయండి అని ఆలోచన చేసే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కొరకు ఒక బొట్టు కన్నీరు కారిస్తే ప్రభు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో కార్యం చేస్తారు. నేను ఇంతకుముందు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. భార్య కొరకే ఒకడు ప్రార్థన చేయట్లా. అదేమిట్రా అంటే, భూమి మీద దాంతో హింసలు, మళ్ళీ పరలోకానికి వస్తే కూడా అక్కడ కూడా నన్ను హింసిస్తుంది అంటున్నాడు. భార్య కొరకు ప్రార్థన చేయట్లా భర్త కొరకు ప్రార్థన చేయట్లా భార్య. పరలోకం లేక మళ్ళీ అందమైన భార్య, అందమైన భర్తలు దొరకరు అక్కడ. పరలోకంలో పెళ్లిళ్ళు ఉండవు. అందుకని ఈ భూమి మీద ఉండగానే భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళ కొరకే కాదండి, మన సరౌండింగ్స్ లో నశించిపోయే వారి కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. వాళ్ళను పట్టిన దయ్యాలు వాళ్ళని ఎంత పీడించాయంటేనండి, వాళ్ళు దిగంబరులు అయిపోయారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వారి మీద కనికరపడ్డాడు. వారిని పట్టిన దయ్యాల మీద కనికరపడలా, ఆ మనుషుల మీద కనికరపడ్డాడండి. ఆ దయ్యాల్ని వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తే వెంటయి మమ్మల్ని అగాధంలో పంపించొద్దు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ప్రకారంగా మేము ఒక రోజున లేక్ ఆఫ్ ఫైర్లోకి వెళ్లాల్సిన వాళ్ళమే. మేము ఎల్లకాలం ఈ భూమి మీద ఉండలేము, మా సమయం కొంచెమే. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చివరి వాక్యాల్లో రాయబడినట్లుగా మేము లేక్ ఆఫ్ ఫైర్కి వెళ్లాల్సిందే ఒకరోజు. ప్రభువా, అప్పుడే మా సమయం అయిపోయిందని మమ్మల్ని అగాధంలోకి పంపించొద్దు, అబిస్సులోకి పంపించొద్దు. దయచేసి మేము ఆ పందుల్లోకి వెళ్తాము, మాకు ఆజ్ఞ ఇమ్మన్నాయి. అంటే లేక్ ఆఫ్ ఫైర్ ఎంత భయంకరమో దయ్యాలకు కూడా తెలుసు. కానీ ఈ రోజున మనిషి పాపం చేసి నరకానికి వెళ్ళడానికి చాలా సిద్ధంగా ఉంటున్నాడు. ఎందుకో అర్థం కాదు. పాపం నుంచి విడుదల పొందమంటే ఇష్టపట్ల, దూషిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు. పాపం నుంచి విడుదల పొందకపోతే నిత్య నరకం. అదే లేక్ ఆఫ్ ఫైర్. దయ్యాలండి, చెడిపోయిన దయ్యాలు, పడిపోయిన దేవదూతలు మమ్మల్ని అగాధంలోకి పంపించొద్దు అంటున్నాయి, ప్రభువుని బతిలాడుకుంటున్నారు. అంటే అగాధము చాలా భయంకరమైందండి. అగ్నిగుండం ఇంకా భయంకరమైంది. వీటికి తెలుసు ఒక రోజున మేము అగ్నిగుండాలకు వెళ్ళాల్సిన వాళ్ళమే కదా, అప్పుడే మమ్మల్ని పంపించొద్దయ్యా, ఆ పందుల్లోకి వెళ్తామన్నారు. ప్రభు అన్నాడు వెళ్ళమన్నాడు. ఆ పందుల్లోకి వెళ్తే ఆ పందులన్నీ చచ్చిపోయాయి. ప్రభు అప్పుడే అగ్నిగుండానికి, అగాధానికి పంపించగలడు, కానీ వాటి టైం ఉంది ఇంకా. ప్రభు ఇంకా వాటికి భూమి మీద తిరిగే అవకాశం ఇంకా ఇచ్చాడు. ఫైనల్గా ఎప్పుడు వాటిని అగ్నిగుండంలో వేస్తాడంటే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఆయన 1000 ఏళ్ల పాలన తర్వాత
సాతానుని, సాతాను సంబంధమైన శక్తులు, దయ్యాలను అన్నింటిని కూడా అగ్నిగుండంలోకి వేస్తాడు. అప్పుడు దాకా వాడికి టైం ఇస్తున్నాడు. ఎందుకు తెలుసండి? మనలాంటి వాళ్ళు మారాలని. అసలు దయ్యాలకు దేవుడు అనుమతించకుండా ఉంటే బాగుండేది కదా మన ప్రశ్న. దయ్యాలకి దేవుడు అనుమతించకపోతే నేను మారేవాడిని కాదు. దయ్యాలకి దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే మీరు నేను మారేవాళ్ళం కాదు. అమ్మో, మనల్ని పట్టేవాళ్ళం, మనల్ని పట్టగలిగేవాడు ఎవడు ఉండేవాడు కాదు. అవి మనల్ని పట్టి శోధించబట్టి నిజమైన దేవుడు ఎవరా అని ఎతికి నిజమైన దేవుడిని తెలుసుకున్నా నేను. అవే దయ్యాలు గనక లేకుండా ఉంటే, మనల్ని టార్చర్ చేసే తుఫాన్లు, పెనుగాలు లేకపోతే, అన్నీ సాఫీగా జరిగితే అసలు ఈ జూమ్లో మనం ఉంటామా? పొరపాటున కూడా ఉండం. చర్చిల్లో మనం ఉంటామా? చర్చిలన్నీ ఖాళీగా ఉండేవి. ఇప్పుడు అమెరికా వాళ్ళకి బాగా డబ్బు ఎక్కువై చర్చిలన్నీ ఖాళీ అయిపోయినాయి. చర్చిలు కూడా అమ్ముకుంటున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రకంగా శ్రమలే మనల్ని దేవునిలో నిలబెడతాయి. శ్రమలు కారణం ఏంటంటే, మెజారిటీ కారణం ఆ దయ్యాలే. ఒక వ్యక్తిని పాపానికి పురుగొల్పేది సాతాను. అందుకనే కనికరపడండి. మన బంధువుల్లో ఎవరైనా సరే ఆ భయంకరమైన పాప ఊబిలో ఉన్నప్పుడు వాడిని శపించకుండా కనికరపడదాం. ఖచ్చితంగా ప్రభు వాడిని ఒక రోజున విడుదల చేస్తాడు. ఎందుకంటే మన దేవుడు కనికరపడే దేవుడు. యేసుక్రీస్తు వారి మీద కనికరపడ్డాడండి, వారిని విడిపించాడు. మనం కూడా కనికరపడాలి. మనం ఎవరిని విడిపించలేము, కానీ వారి కొరకు మనం ప్రార్థించి ప్రభు దగ్గరికి తేగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ పక్షవాయు కలిగిన వాడిని తీసుకొచ్చిన నలుగురు స్నేహితుల్లాగా మనం ఉండగలగాలి. ఊరందరినీ ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన సమరయ స్త్రీ వలె మనం మారాలి. ఎప్పుడు మారగలుగుతామంటే, మొట్టమొదటిగా ఆయన మీద ఒక పరిపూర్ణమైన నమ్మకం ఉండాలండి. ఆయన ఎవరో మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఆయన కులదేవుడు అనే ఆలోచన ఉంటే కాదండి. అందరి దేవుళ్ళు ఒక దేవుడు అనే ఆలోచన ఉంటే కాదు. ఆయన సృష్టికర్త అనే ఆలోచన మనకు ఉండాలి. రెండవది, ఆయన కనికరము గల దేవుడు కాబట్టి నేను కూడా కనికరం కలిగి ఉండాలనే ఆలోచన మనకు ఉండాలి. అయితే ఆ కనికరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వాక్యాల్లో పౌలు గారు రాస్తాడు, ఎవడైనా ఏదైనా తప్పిదంలో ఉన్నప్పుడు మీరు ఆ తప్పిదంలో పడకుండా వాణ్ణి ఆ తప్పిదంలో నుంచి విడిపించండి అంటాడు. ఎవడైనా మన స్నేహితుడు తాగుబోతాడే, కుటుంబాన్ని పాడు చేసుకుంటాడు అనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం కూడా కొంచెం వాసన చూడకుండా, మనకు పాత అలవాటు ఉంది కదండి, కొంచెం మళ్ళీ కొద్దిగా టేస్ట్ చేసి ఎరా నువ్వు మారాలా అని చెప్పకుండా, మనం పొరపాటును కూడా వాడు చేసే పాపంలో పడకుండా జాగ్రత్తగా వాడిని ఆ పాపం నుంచి విడిపించడానికి సిద్ధపడాలండి. అలాంటి ఆత్మీయ స్థితి మనం కలిగి ఉండాలి. కనికరం చూపించమన్నాడు కదా ప్రభు అని చెప్పి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ఆ పాపంలో మనం పడిపోయాం అనుకోండి, ఇక మన మీద కనికరం చూపించేవాడు ఎవడు ఉండడు. పేకాట ఆడే వాళ్ళని మారుస్తానని వెళ్ళాడంట ఒకడు. వాళ్ళు వీడికి కూడా పేకాట అలవాటు చేశారు. వాళ్ళందరూ బాగానే ఉన్నారు, వీడు ఫుల్ పేకాటకి అలవాటు అయిపోయాడు. జీవితం పాడైపోయింది. అట్లాగే తాగుబోతుడిని మార్చడానికి పోయి నువ్వు తాగుబోతు నేను తాగుబోతు కాకూడదు. ఒకడిని ఎంత చెప్పినా అనుకుండా రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళాడంట, అక్కడుండే వాళ్ళని మారుస్తానని, ఆ పాపపు కోపంలో ఉన్న వాళ్ళ సహోదరుల్ని మారుస్తానని వెళ్ళాడంట. ఏమైపోయాడు? వీడు కూడా రెడ్ లైట్ ఏరియాకి బలైపోయాడు. ఆత్మీయ స్థితి చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడికంటే అక్కడ తిరుగుతాను, నేను ఎక్కడికంటే అక్కడికి పోతాను, నాకు కనికరం ఎక్కువ, కుదరదు. నీ కనికరం చాలా జాగ్రత్తగా ఉండాలి. కనికరం చూపించాలి మనం, కానీ కనికరం చూపించేటప్పుడు మనం పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దురాత్మ శక్తులు మనల్ని ఏమీ చేయలేవు. నిజంగా ప్రభునందు నమ్మకం ఉంచిన మనల్ని దయ్యాలు ఏమీ చేయలేవు. కంగారు పడకండి. 1 యోహాను 4:4 ఉంది, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్న దయ్యం కంటే శక్తి గలవాడు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే శక్తిమంతుడు. మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. మనలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నిజంగా ఆయన నమ్ముకున్న మనలో ప్రభు ఉంటాడు కాబట్టి దురాత్మలు పొరపాటును కూడా మనల్ని తాకలేవు. ఈ దురాత్మను అన్నిటి చేస్తుందని ఏ క్రైస్తవుడని అన్నాడు అనుకోండి,
అతడు నమ్మకమైన క్రైస్తవుడు కాడు. అది అర్థం. యేసు ప్రభుని పరిపూర్ణంగా నమ్మిన వ్యక్తికి దురాత్మ ఏమీ చేయలేడండి. ఎందుకో తెలుసండి? ఎఫ్ఎస్సి 6 అధ్యాయం 10 నుంచి 14 వాక్యాలు రాయబడినట్లుగా దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మిన వ్యక్తి చేతిలో వాక్యం అనే ఖడ్గం ఉంటుంది, రక్షణ అనే శిరస్త్రాణం ఉంటుంది, ఏమండి విశ్వాసం అనే కవచం ఉంటుంది. 6 రకాల ఆయుధాలు ఉంటాయి ఆ వ్యక్తి దగ్గర. మీ దగ్గర కూడా 6 రకాల ఆయుధాలు ఉన్నాయని నేను నమ్ముచున్నా. 6 రకాల ఆయుధాలు ఏమండి? శిరస్త్రాణము, ఖడ్గము, సువార్త వలన సిద్ధ మనసును జోడు, 6 ప్రియమైన దేవుని బిడ్డల వెపన్స్ అవి. అపవాదిని జయించే యుద్ధోపకరణాలు అవి. ముఖ్యంగా వాక్యం అనే ఖడ్గం మీ చేతిలో ఉంది. రక్షణ పొందారు, సాక్షులుగా బతుకుతున్నారు. విశ్వాసం అనే కవచం మీకుంది. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని నన్ను దురాత్మ ఏమీ చేయలేడండి. సాతాను ఎందుకో శోధిస్తున్నాడండి, అయ్యగారండి మా కొరకు ప్రార్థన చేయండి అని నిజంగా రక్షణ పొంది బాప్తిసం పొందిన వ్యక్తి నోటి నుంచి ఆ మాట రాకూడదు. ఎందుకంటే సాతానుగాడు మిమ్మల్ని తాకలేడు. కారణం మీలో ఉన్న దేవుడు శక్తి గలవాడు. సాతానుగాడు మిమ్మల్ని నన్ను తాకాడంటే దాని అర్థం ఏంటంటే మన దగ్గర ఈ 6 ఆయుధాలు ఏదో ఒక ఆయుధం తగ్గింది, ఏదో ఒక ఆయుధం మన దగ్గర లేదు. ఆయుధాలు మన దగ్గర ఉంటే దావీదు దగ్గర ఏముంది ఆయుధం? యెహోవా నామం అనే ఆయుధం ఉంది. యెహోవా నామము, ఇన్ ద నేమ్ ఆఫ్ జెహోవా. ఒకే ఒక నామం. ఆ నామంలో గొల్లియాతు మీద యుద్ధానికి వెళ్ళాడు. ఆ ఒక్క ఆయుధంతో 9 అడుగుల 6 అంగుళాలు ఉన్నాడు పడగొట్టేశాడు. 5 అడుగుల 6 అంగుళాలోడు. ఇప్పుడు మన దగ్గర ఉన్న నామం ఏంటి తెలుసు? ఆయుధం ఏంటి తెలుసా? యేసునామం. యేసునామంలో రక్షణ ఉంది, యేసునామంలో సమాధానం ఉంది, యేసునామంలో జీవవాక్యం అనే ఖడ్గం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసునామంలో సిద్ధ మనస్సు ఉంది. ఈ ఆయుధాలన్నీ మన చేతిలో ఉన్నాయి కాబట్టి పొరపాటును కూడా మనల్ని సాతానుగాడు తాకలేడు. అందుకని ధైర్యంగా ఉండండి. అపవాది బంధకాల్లో ఉన్న మన బంధువుల కొరకు, స్నేహితుల కొరకు ప్రార్థన చేయండి. తప్పనిసరిగా ప్రభు వారిని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కంగారు పడాల్సిన అవసరం లేదు. రాత్రి చీకట్లో నడిస్తే తెల్లగా ఆకారం ఏం కనపడదు మనకి. నల్లటి ఆకారం కనపడిందండి అయ్యగారండి, రాత్రి నా మీదకి వచ్చిందండి. రాదు, పొరపాటును కూడా రాదు. ఆ ఆకారం నిన్ను తాకాలంటే గడగడలాడతాడు. ఆ ఆకారం నిన్ను తాకాడు అంటే ఈ ఎఫ్ఎస్సి 6 అధ్యాయం మీరు మరలా చదవండి. 6 ఆయుధాలు ఏదో ఒక ఆయుధం మిస్ అయినట్టు లెక్క. ఆయుధం ఏం పోయిందో కనుక్కొని మళ్ళీ ఆయుధాన్ని సంపాదించుకోండి ప్రభు దగ్గర నుంచి. విశ్వాసమైన ఆయుధం లేదనుకో, విశ్వాసం సంపాదించుకోండి. వాక్యం చదువుకోవడం, వినడం అనే ఆయుధం లేదనుకోండి, వాక్యం చదవటం, వినడం ప్రారంభించండి. దురాత్మలు మనల్ని పొరపాటును కూడా ఏమీ చేయలేడు. అక్కడ మరొక మాట కూడా ఉంది 8వ అధ్యాయంలోనే. ఒకడుండి మృతుడైన మా తండ్రిని పాతి పెడతాను, నాకు పర్మిషన్ ఇమ్మన్నాడు ఒక శిష్యుడు. ప్రభు అంటాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించమన్నాడు. అక్కడ అర్థం ఏంటంటే తండ్రిని పాతి పెట్టడానికి పోవద్దని కాదు అర్థం. ఒక్కసారి వెలిగించబడిన తర్వాత మరలా మృతమైన అంశాల్లోకి వెళ్ళకూడదు, బ్యాక్ స్లైడ్ కాకూడదు, భ్రష్టుడు కావద్దని హెచ్చరిక తప్ప తండ్రిని తల్లిని పాతి పెట్టుకుంటానంటే ఎవరు పోవద్దని అనరు. దాని ఉద్దేశం ఏంటంటే మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని, అంటే మృతంలో నుంచి నువ్వు సజీవుడు ఇచ్చావు కాబట్టి మళ్ళా నువ్వు మృతుడు కాకుండా జాగ్రత్తగా చూసుకోమని హెచ్చరిక. అక్కడ ఇంకో మాట కూడా ఉంది, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షుల నివాస స్థలాలు, మనిషి కుమారుడు తలదాచుకుంటూ చోటు లేదు. నిజమే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఆయన ఇక్కడ తలదాచుకుంటూ చోటు కూడా లేకుండా పోయింది. కానీ ఆయన ఒక రోజున రాబోతున్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5-6లో 1000 ఏళ్ళు ఈ భూమిని పరిపాలించబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో సృష్టి అంతటి కొత్త సృష్టిని పరిపాలించబోతున్నాడు యేసుక్రీస్తు. నక్కలకు బొరియలోనే, ఆకాశ పక్షుల నివాస స్థలాల్లోనే మనిషి కుమారుడు తల దాచుకున్నట్టు కూడా చోటు లేకుండా బతికాడు. ఎందుకంటే మీ కొరకు, నా కొరకే. అలాంటి ఆయన ఒక రోజున నూతన సృష్టిని పాలించబోతున్నాడు. ఈ భూమిని కూడా 1000 ఏళ్ళు పాలించబోతున్నాడు. ఆయన గాడిదెక్కి
గాడిదనెక్కి దీనుడిగా వచ్చాడు, రేపొద్దున గుర్రాన్ని ఎక్కి యుద్ధ వీరుడిగా రాబోతున్నాడు, రారాజుగా రాబోతున్నాడు, ప్రభువుగా రాబోతున్నాడు. సహోదరి సహోదరుడా, మనం కూడా ఆయనతో పాటు సహపరిపాలకులుగా ఉండబోతున్నాం. ఈ రోజున మీకు నాకు విలువ లేకపోవచ్చు, ఒక రోజున ప్రభువుతో మనం పాలించబోతున్నాం. ఈ యొక్క ఆలోచన మన జీవితంలో నెరవేరాలంటే మొట్టమొదటిగా మన దేవుడు తుఫానులను అణచగలిగిన దేవుడు అనే విశ్వాసం మనకు ఉండాలి. రెండవదిగా అపవాది మనల్ని తాకకుండా ఎఫ్ఎస్సీలు రాసిన పత్రికలు రాయబడినట్లుగా ఆ ఆయుధాలన్నీ మన దగ్గర, యుద్ధోపకరణాలు మన దగ్గర ఉండాలి. ఆ యుద్ధోపకరణాలు మన దగ్గర ఉన్నవా అనే ఒక ప్రశ్న, ఆ యుద్ధోపకరణాలు మన దగ్గర ఉన్నవా అని ఒక ప్రశ్న మనం వేసుకుందాం. అట్ ది సేమ్ టైం మనం కనికరము గలవారుగా ఉన్నామా అనే ఒక ప్రశ్న కూడా మనం వేసుకుందాం. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలరా, మన దేవుడు తుఫానుల్ని పెనుగాలని అణచగలిగిన వాడనే నమ్మకం మనకుందా? టోటల్గా మన దేవుని మీద మనకు పరిపూర్ణమైన నమ్మకం ఉందా? ఈ నమ్మకం ఉంటే విజయం మనదే, అద్భుతం ప్రభు మన పక్షంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి కృప ప్రభు మనందరికి దయచేయాలని ఒక దైవజనుడిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.